నమస్తే ప్రజలరా, ఇవాళ డేట్ 20 ఆగస్ట్ 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఉద్యోగ నిధి పథకం ద్వారా కర్ణాటకలోని వెనుకబడిన 10 జిల్లాలలో ఎవరైనా సరే బిజినెస్ మెన్స్ కొత్తగా జాబ్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఉద్యోగానికి 2500 రూపాయల చొప్పున మంత్లీ ఇన్సెంటివ్స్ ఇస్తామనేసి ప్రకటించారన్నమాట. ఇలా ఒక్కో ఉద్యోగానికి 2 సంవత్సరాల వరకు ఈ ఇన్సెంటివ్స్ ఇస్తామనేసి చెప్పుకొచ్చారు. సో ఇలా చేస్తే ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. పిఎం కేర్ ఫండింగ్ గురించి ఒక ఆడిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది అనమాట. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం పిఎం కేర్ ఫండ్స్ 8452 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉందన్నమాట. అందులో 6640 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంటే మిగతా 1800 కోట్లు ఇతర బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నాయి. 2024-2025 వరకు వడ్డీ రూపంలో 475 కోట్ల వరకు ఆదాయం వచ్చిందనమాట. కానీ ఇప్పటి వరకు ఖర్చు చేసింది మాత్రం కేవలం 87 లక్షల వరకే. అంత డబ్బు బ్యాంక్ లోనే పెట్టుకుని ఏం చేస్తారో ఏమో మరి మన మోదీ గారికి తెలియాలి. సో ఈ పిఎం కేర్ ఫండ్ వచ్చి 2020 కరోనా టైంలో స్టార్ట్ చేశారు. కానీ దాన్ని ఎక్కువగా దేనికి ఖర్చు పెట్టలేదు. అప్పటి నుంచి బ్యాంకులోనే పెట్టేశారు అనమాట అమౌంట్ ని. అది వడ్డీకి వడ్డీ పెరిగి 8000 కోట్లకి పెరిగింది. నెక్స్ట్, తైవాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ ఏఐ వల్ల ఈసారి తైవాన్ ఆర్థిక వ్యవస్థ ప్లస్ ప్రభుత్వ ఆదాయం చాలా భారీగా పెరిగిందనమాట. దీంతో ఆ ఆదాయాన్ని తైవాన్ లో ఉన్న ప్రతి పౌరుడికి పంచుకోవాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో సుమారు ఒక్కొక్కరికి 27,000 రూపాయల చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించారు. దీనికోసం 235 కోట్ల వరకు కేటాయించారు. దీన్ని 2027 నుంచి అమలు చేస్తామనేసి చెబుతున్నారు అనమాట. అదే మన పిఎం అయితే బ్యాంకులోనే దాచిపెడతారు, బయటికి తీసి ఖర్చు పెట్టరు అనమాట. ఈ నెల 11న తెలంగాణలోని కొండమల్లిపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ అయిన రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఈవిడ్ని హత్య చేసింది ఇంకెవరో కాదు, ఆ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఓ 3 స్టూడెంట్సే చంపేశారని తేలింది. ఎందుకు చంపారంటే స్కూల్లోకి మొబైల్ ఫోన్స్ తెచ్చినందుకు తిట్టిందంట. దాంతో వాళ్ళు పగ పెంచుకున్నారు. తర్వాత ఎవరు లేని టైం చూసుకొని ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక నుంచి దాడి చేసి 27 సార్లు కత్తితో పొడిచి చంపేశారనమాట. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకొని అక్కడ నుంచి పారిపోయారు. ఇప్పుడు పోలీసులకి దొరికారు, వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. ఆ వయసులో అంత క్రూరత్వం ఎలా పుట్టుకొస్తుంది దేవుడికే తెలియాలి. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ కదలికలను తెలుసుకోవటానికి ఇండియా, అమెరికా నుంచి 2 MQ-9B డ్రోన్స్ ను 1943 కోట్ల రూపాయలకి లీజుకు తీసుకున్నారు. ఈ డ్రోన్స్ 40,000 ఎత్తులో 30 గంటల పాటు గాల్లోనే ఉండగల కెపాసిటీ ఈ డ్రోన్స్ కి ఉందన్నమాట. అయితే లీజుకి ఎందుకు తీసుకున్నారంటే ప్రస్తుతం ఇదే 31 డ్రోన్స్ కోసం $3 బిలియన్ తో కొనటానికి డీల్ మాట్లాడుతున్నారు. కానీ అది ఫైనలైజ్ కాలేదు. ఫైనలైజ్ అవటానికి ఇంకా టైం పడుతుండడంతో అత్యవసర పరిస్థితుల కోసం ఇండియా ఈ 2 డ్రోన్స్ ని లీజుకి తీసుకుంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు కీలక తీర్పిచ్చింది. 2026 ఏప్రిల్ 5న డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయ్యారనమాట. యాక్చువల్ గా ఆ కేసులో అయితే ఆస్ట్రేలియన్ రూల్స్ ప్రకారం 9 నెలలు జైలు శిక్ష పడాలి. కానీ ఆయన ముందుగానే తప్పు ఒప్పుకోవటం, విచారణకి సహకరించడంతో దయదలిచి కోర్టు జైలు శిక్షను తీసేసి ఆయనకి 1500 ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 వరకు ఫైన్ విధించడంతో పాటు కారులో వచ్చే 12 నెలల వరకు ఇంజెక్షన్ ఇంటర్లాకింగ్ డివైస్ ను పెట్టుకోవాలని చెప్పి కండిషన్ పెట్టిందనమాట. ఈ డివైస్ ఏంటంటే కారులో కూర్చున్నప్పుడు డ్రైవర్ ఆ డివైస్ లోకి ఊదితే మందు తాగినాడా లేదా అనేసి చెప్పేస్తుంది. తాగినాడు అనుకోండి కార్ స్టార్ట్ కాదు, తాగకపోతే కార్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా 12 నెలల వరకు ఈ డివైస్ ని యూజ్ చేసుకోవాలనేసి కోర్టు కండిషన్స్ పెట్టింది. వచ్చే 2028 అమెరికా ఎలక్షన్స్ కి ఇండియాలో వాడుతున్న ఈవీఎం టెక్నాలజీనే వాడబోతున్నాం అనేసి ట్రంప్ ప్రకటించారు. రీసెంట్ గా మన ఇండియన్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో ట్రంప్ మాట్లాడడం జరిగింది. అక్కడ మన ఇండియన్ కమిషనర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారనమాట. మీరు ఎలాగా ఒక ఫోటో ఐడి కూడా లేకుండా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు? అదే మా ఇండియాలో చూసుకోండి, పోయిన ఎలక్షన్ లో ఫోటో ఐడియాతో 64 కోట్ల వరకు ఓట్లు వేశారు. కానీ ఎక్కడ ట్యాపరింగ్ గానీ దొంగ ఓట్లు వేయడం గానీ ఎక్కడ జరగలేదు. సో ఇక్కడ కూడా ఆ విధానం తీసుకొస్తే బాగుంటుంది కదా అనేసి మాట్లాడడం జరిగింది. దీనికి ట్రంప్ కూడా కన్విన్స్ అయ్యి వచ్చే ఎలక్షన్ కి ఇలాంటి ఈవీఎం టెక్నాలజీనే తీసుకురావాలి అనేసి డిస్కషన్స్ చేస్తున్నారు అనమాట. చూడాలి ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.